హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కొత్త ఏటీఎం కార్డు అప్లై చేశారా? అయితే ఆ ఏటీఎం కార్డు యూస్ చేసి ట్రాన్సాక్షన్స్ చేయలేకున్నారా? దానికి రీజన్ మీ ఏటీఎం కార్డుని యాక్టివేట్ చేసుకోకపోవడమే. ఇప్పుడు ఆ ఏటీఎం కార్డుని మొబైల్ యూస్ చేసి యాక్టివేట్ చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. దానికి ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఉన్న యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ అకౌంట్లోకి యూజర్ నేమ్ పాస్వర్డ్ తో కానీ లేదా ఎంపిన్ తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మీకు ఇక్కడ కార్డ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మై కార్డ్స్ అని పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మై డెబిట్ కార్డ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కొత్తగా వచ్చిన ఏటీఎం కార్డు డీటెయిల్స్ చూపిస్తుంది. ఆ పేజ్ లాస్ట్ లో యాక్టివేట్ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డిడ్ యూ రిసీవ్ ద డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు మీరు ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ కొత్తగా వచ్చిన ఏటీఎం కార్డు నంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ బ్యాంకు అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది, దానిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. చేశాక ఇలా యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ చూపిస్తుంది. ఇంకా మీ ఏటీఎం కార్డు యాక్టివేట్ అయిపోయినట్టే. ఇంకా మీరు డెబిట్ కార్డు యూస్ చేసి పేమెంట్ ట్రాన్సాక్షన్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.